పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సందర్భాన్ని ఏ విధంగా చెప్పాలో చూద్దాం. నేను నిన్న ఇంటికి వచ్చినప్పుడు నీవు ఎందుకు చదువుతూ లేవు? ఇది విషయం. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇది జరిగిపోయిన సంఘటనలు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇంటికి వచ్చినప్పుడు అంటే వచ్చేసాడు. నీవు ఎందుకు చదువుతూ లేవు అనేది ఇంకొక పని. ఈ రెండింటిని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాం. మొదటి వాక్యాన్ని ముందు స్టేట్మెంట్గా రాద్దాం. ఐ కేమ్ హోమ్. నేను ఇంటికి వచ్చాను. ఒక పని అయ్యింది పాస్ట్లో. ఇంటికి వచ్చినప్పుడు అనాలి కాబట్టి ఆ సెంటెన్స్కి ముందు వెన్ ఉపయోగిద్దాం. వెన్ ఐ కేమ్ హోమ్, నేను ఇంటికి వచ్చినప్పుడు. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్, సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం. ఏమైంది? నీవు ఎందుకు చదువుతూ లేవు అని అడగాలి. నెగిటివ్ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో. దీన్ని ముందు స్టేట్మెంట్గా రాద్దాం. యూ వర్ నాట్ రీడింగ్. నువ్వు చదువుతూ లేవు. దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్గా మార్చుకుంటాం. ఆ వర్ నాట్ని సబ్జెక్ట్ తర్వాత ఉండే వర్ నాట్ని సబ్జెక్ట్కి ముందు తీసుకొద్దాం. యూకి ముందు ఉంచాలి. వారెంట్ యూ రీడింగ్? నువ్వు చదువుతూ లేవా? ఇది ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ముందు బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్ వై ఉపయోగించామంటే అది ఇంటరాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. వై వరెంట్ యూ రీడింగ్? నువ్వు ఎందుకు చదువుతూ లేవు అనేది సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాక్యాలని కలిపి చెప్దాం. నేను ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు నీవు చదువుతూ లేవు అనే ప్రశ్న తయారవుతుంది. ఇదే విషయాన్ని పాజిటివ్గా చెప్పాలనుకోండి, ఎందుకు చదువుతూ ఉన్నావు ఇట్లా అడగాలనుకోండి, ఆ సెంటెన్స్లో నాట్ తీసేస్తే సరిపోతుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అలాగే సబ్జెక్టు ఐ, హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్స్ ఉన్నప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ అయినా పాజిటివ్ క్వశ్చన్ అయినా వాజ్ ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ అయినా నెగిటివ్ క్వశ్చన్ అయినా వాజ్ నాట్ ఉంటుంది. అలాగే సబ్జెక్టు యూ, వి, దే, ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ అయినా పాజిటివ్ క్వశ్చన్ అయినా వర్ వస్తుంది. నెగిటివ్ స్టేట్మెంట్ అయినా నెగిటివ్ క్వశ్చన్ అయినా వర్ నాట్ వస్తుంది. కాకపోతే స్టేట్మెంట్స్లో ఈ వాజ్ నాట్, వర్ నాట్లు సబ్జెక్టు తర్వాత ఉంటాయి. అదే క్వశ్చన్స్గా తయారు చేసినప్పుడు ఈ వాజ్ నాట్, వర్ నాట్లు ఆ సబ్జెక్ట్స్కి ముందు ఉంటాయి. ఇలా ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చిన తర్వాత ఇంకా బిగినింగ్లో ఇంటరాగేటివ్ వర్డ్స్ని యూజ్ చేస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ కావాలో ఆ విధమైన ఇంటరాగేటివ్ వర్డ్ని మనం ఉపయోగించి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని తయారు చేసుకోవచ్చు.